జర్మనీ యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ రోజు జర్మనీకి బాధితురాలు తిరిగి వెళ్తున్నందున మెజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. జర్మనీ కాన్సులేట్ కు కూడా పోలీసులు రిపోర్టు పంపుతున్నారు. ఇక ఈ కేసులో బాధితురాలి స్నేహితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు నిందితుడు అస్లాం క్రైమ్ హిస్టరీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 2018లో ఒక పోక్సో కేసులో అస్లాం అరెస్ట్ అయినట్లు గుర్తించారు. ఈ కేసులో అప్పటికే అస్లాంను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. నేడు అస్లాంను కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. జర్మనీ యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ రోజు జర్మనీకి బాధితురాలు తిరిగి వెళ్తున్నందున మేజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో ఇప్పటికే రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే జర్మనీకి ఈ రోజు యువతి స్వదేశానికి వెళ్తుండడంతో ఆమెను మెజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జరిగినటువంటి ఆ రోజు ఏం జరిగిందనేటువంటి అంశాలన్నిటిపైన కూడా మెజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కావచ్చు, బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను జర్మనీ కాన్సులేట్ కూడా రాచకొండ పోలీసులు రిపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక నిందితుడు అస్లాం ను కూడా దాదాపు 24 గంటల వ్యవధిలోనే అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. అతను ఒక పక్కా ప్లాన్ తోటే ఈ విధంగా జర్మనీ యువతి పైన అత్యాచారం చేశాడనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఇక పరారీలో ఉన్నటువంటి 5 మంది మైనర్ల యొక్క పాత్ర ఏంటి? ఎందుకంటే ఈ అస్లాం తో పాటు 5 మంది మైనర్లు కూడా కారులో ప్రయాణించడం జరిగింది. సెల్ఫీల పేరుతోటి యువతి స్నేహితుడిని పక్కకు తీసుకెళ్లిన తర్వాత అస్లాం అనేటువంటి నిందితుడు ఆ జర్మనీ యువతి పైన అత్యాచారం చేసినటువంటి సంఘటన కాబట్టి వీటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. గతంలో ఇతని క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినటువంటి సమయంలో 2018లో ఒక పోక్సో కేసులో కూడా అస్లాం అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం పోలీస్ రికార్డ్ లో ఉంది. ఇప్పుడు అస్లాం రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని కస్టడీకి కోరుతున్న కొద్దిసేపట్లో పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. అతన్ని కస్టడీకి తీసుకుంటే మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు జర్మనీ యువతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కేవలం అస్లాం మాత్రమే తన పైన అత్యాచారం చేశాడు, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తనను ఇబ్బందులకు గురి చేయలేదనేటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ కూడా ఇంకా దీని వెనక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేటువంటి ఉద్దేశంతో నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు జర్మనీ కాన్సులేట్ కూడా పోలీసులు ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడా అందజేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద